పని చేస్తున్నా రావాల్సిన మైలేజ్ ఎందుకు రావడం లేదు? చేసింది చెప్పుకోలేకపోతున్నామా లేక చెప్పాల్సినంతగా చేయలేకపోతున్నామా? ప్రస్తుతం ఏపీ మంత్రుల్లో ఇదే అంతర్మథనం జరుగుతుందట. సీఎం చంద్రబాబు మాత్రం చేసింది చెప్పుకోవడంలో, వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంలో వెనుకబడుతున్నారని పదే పదే చెప్పడంపై కూడా మంత్రుల్లో చర్చ జరుగుతోందట. కష్టపడి చదివితే ఎగ్జామ్స్ బాగా రాస్తారు, ఆటోమేటిక్గా మంచి మార్కులు కొట్టేస్తారు. కానీ ఏపీలో మంత్రులు ఎందుకో ఈ ఫార్ములా వర్కౌట్ కావడం లేదు. చేస్తున్న పనులకు అనుకున్నంత మైలేజ్ ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. సీఎం చంద్రబాబు కూడా ఇదే అంశంపై మంత్రులకు చురకలు అంటిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా మంత్రుల పర్ఫార్మెన్స్ పై అసంతృప్తితో ఉన్నారట. వైసీపీకి కౌంటర్లు ఇవ్వడంలో, చేసింది చెప్పుకోవడంలో మంత్రుల తీరు సంతృప్తికరంగా లేదనే అభిప్రాయంతో ఉన్నారట నారా లోకేష్ కూడా. దీంతో తేడా ఎక్కడొస్తోందని మంత్రుల్లో చర్చ మొదలైంది. లోపం ఎక్కడుంది? ఎంత చేసినా ఎందుకు మైలేజ్ రావడం లేదు? వేల కోట్ల సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తున్నా జనంలో ఎందుకు బలమైన ముద్ర వేయలేకపోతున్నామని అంతర్మథనంలో పడ్డారట మంత్రులు. ప్రభుత్వం ప్రారంభించే ఏ కార్యక్రమమైనా అమరావతిలో మాట్లాడి జిల్లాల్లో మంత్రులు సైలెంట్ అయ్యారనే టాక్ బాగా ఉంది. లోకేష్ కూడా ఇదే విషయాన్ని మంత్రులతో చెప్పారట. సీఎం కూడా సీరియస్ గా ఉండడంతో మంత్రుల్లో దీనిపై చర్చ మొదలైంది. ఎంత చేసినా సరైన మైలేజ్ రాకపోవడంపై ఇక ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు మంత్రులు. దీంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ 6లో కేవలం 4 పథకాలు మాత్రమే అమలవుతున్నాయని, మనమేమో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని కూడా మంత్రుల మధ్య చర్చ జరుగుతోందట. మెడికల్ కాలేజీలు, నకిలీ మద్యం వ్యవహారంలో కూడా ప్రభుత్వం ఇరుకున పడాల్సి వచ్చింది. వీటి విషయంలో వైసీపీదే పైచేయి అయ్యిందని, అధికార పక్షం ఎంత చెప్పినా జనంలోకి వెళ్లడం లేదని కొందరు మంత్రులు చర్చించుకుంటున్నారట. అయినా ఆత్మరక్షణలో పడ్డామనే అభిప్రాయానికి తావివ్వకుండా ఇంకా గట్టిగా మాట్లాడితేనే మంచిదనే ఒపీనియన్తో ఉన్నారట కొందరు మంత్రులు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి సరిగ్గా తీసుకువెళ్లేలా మంత్రులు దృష్టి పెడుతున్నట్టు సమాచారం. ఇప్పుడే సెటరైట్ అవ్వకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయంతో ఉన్నారు మంత్రులు. సొంతంగా అవగాహన పెంచుకుని మాట్లాడితేనే మంచిదని ఓ సీనియర్ మంత్రి సన్నిహితులతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. కొత్త మంత్రులు సబ్జెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా చెప్పారట. దీంతో మైలేజ్ పెంచుకోవడం ఎలా అనే స్పెషల్ కోర్సుపై ప్రస్తుతం మంత్రులు దృష్టి పెడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.